ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాలం చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. గతసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆఖరి బిరుదులు, ఆఖరి పేజీలో, ఆఖరి పుస్తకంలో ఆఖరి బిరుదులు మనం ధ్యానం చేశాం. ఈ సమయమందు మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ద పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పర్సనాలిటీ ఆర్ ప్రొఫైల్, ఆయన యొక్క వ్యక్తిగతమైన అంశాలు మనం ధ్యానం చేద్దాం. ఒక్క మాటే మనం చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి మాట నేను చదువుతున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ద విజ్డమ్, ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే జ్ఞానము, అది ప్రత్యేకమైనది. రెండవ మాట ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు పలికిన మాట, ఫిలిప్పీ పత్రికలో నుంచి ముఖ్యమైన మాట, మనందరికీ ప్రాముఖ్యమైన మాట. ఈ అంశం మీదే మనం ధ్యానం చేస్తాం. 3వ అధ్యాయం ఆయన యొక్క జీవితం యొక్క మోట్టో, ఆయన జీవితం యొక్క స్లోగన్, అదే మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగాను ఎంచుకొనుచున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము. 3వ మాట లూకా సువార్త 24వ అధ్యాయం. ఆ యొక్క అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు, వారు చర్చించుకుంటున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు, ప్రభు వారితో కలిసి వారితో సంభాషిస్తున్నప్పుడున్న ఈ శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. థింగ్స్ కన్సర్నింగ్ హిమ్సెల్ఫ్, యేసును గూర్చిన సంగతులు, యేసుక్రీస్తు యొక్క జ్ఞానం. ఆత్మీయ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎప్పుడు ధ్యానించినా, ఎప్పుడు పొగడినా, ఎప్పుడు పాడినా, ఎప్పుడు ఆలోచించినా మన హృదయాలు ఆనందిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎప్పుడు మనం తలపోసుకున్నా మనం అలసిపోమండి. ఎన్నిసార్లు ఆయన గురించి పాడినా మనకు విసుగు రాదు. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన సంగతులు అలాంటివి. యేసు ప్రభు జీవితాన్ని రకరకాలుగా ప్రజలు స్టడీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన యొక్క డిస్కోర్సెస్, బోధల గురించి వర్తమానాలు, మరికొంతమంది ఆయన యొక్క మిరకల్స్, ఆయన యొక్క అద్భుతాలు, అదొక పచ్చి అంశం. ఇంకొంతమంది ఆయన చేసిన కొన్ని సూచక్రియలు, సైన్స్, అదొక ప్రత్యేకమైన అంశం. యేసుప్రభు యొక్క ప్రార్థనలు, యేసుప్రభుని గురించిన టైటిల్స్ కదా, డిఫరెంట్ సెక్షన్స్గా మనం చూడవచ్చు. ఇంకొంతమంది పాత నిబంధనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓల్డ్ టెస్టమెంట్లో ఏ విధంగా ప్రజెంట్ చేయబడ్డాడు. 5 పుస్తకాల్లో ఆయన 4 షాడోస్, నీడలుగా ఉన్నాడు. ఆ బలుల్లో అన్నిటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 షాడోస్, నీడల్లో కనపడుతున్నాడు. కీర్తనలు, పద్య భాగములు ఫీలింగ్స్ ఆఫ్ క్రైస్ట్ కదా, అనేకమైన కీర్తనలు డైరెక్ట్గా యేసుప్రభు యొక్క అనుభవాలకు దగ్గరగా ఉన్నాయి. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి, డైరెక్ట్ ఫీలింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రవక్తల గ్రంథాల్లో ఫోర్టెల్లింగ్స్, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు, ఆరాధనలు మనం చూసాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ యొక్క గలిలయ ప్రాంతంలో వెలుగు రావటానికి 9వ అధ్యాయం 6వ వచనంలో కిందకు వస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు, ప్రాఫెసీస్. 4 షాడోస్, చరిత్ర గ్రంథాలు. ఫీలింగ్స్, కీర్తనల పుస్తకాలు, సామెతలు, వాటిలో ఆయన గురించిన ఫీలింగ్స్ మనం చూస్తాము. ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచనాలు, ఫోర్టెల్లింగ్స్. మరి స్వార్థలో ఏమున్నాయి యేసు ప్రభువుని గురించి? ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. పాత నిబంధనలో 4 షాడోస్, నీడలు ఉన్నాయి. పాత నిబంధనలో యేసు ప్రభువుని గురించిన ఫీలింగ్స్, అనుభవాలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. మరి సువార్తలో ఏమున్నాయి?
సువార్తలో ఏమున్నాయి? సువార్తలో ఏమున్నాయి? ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువుని గురించిన నిజాలు, సత్యాలు, ఆయన జననం మొదలుకొని ఆయన ఆరోహణం వరకు, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టీ, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మరి అపోస్తుల కార్యం పత్రికల్లో ఏమున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఫ్రూట్స్ ఆఫ్ క్రైస్ట్, ఆయన్ను విశ్వసించి ఆయన వలె ఈ లోకంలో జీవించిన ఫలాల గురించి రాయబడింది, ఫ్రూట్స్ ఆఫ్ క్రైస్ట్. మరి ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? ప్రభువైన యేసుక్రీస్తుని గురిన ఫైనాలిటీ, ఆ ముగింపు ఏం కాబోతుంది, ఈ యుగాల ముగింపు ఏం కాబోతుంది, వీటి యొక్క ఫైనాలిటీ ఇన్ క్రైస్ట్. లేఖనాలంతా ఎవరి గురించి అండి? మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. అయితే ఈ సమయమందు ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ ఈ 66 పుస్తకాల్లో యేసు ప్రభువును గుర్చిన ఒక క్లుప్త ప్రొఫైల్ అంటారు కదండి. ఎవరైనా ప్రొఫైల్ పెట్టండి బ్రదర్ అంటారు. అంటే ఆ ప్రొఫైల్లో ఏముంటుంది? జస్ట్ 1 పేజీలో, షార్ట్ పేజీలో డీటెయిల్స్ ఉంటాయి. ఒక జాబ్ కావాలంటే ఏం పెట్టాలండి? ప్రొఫైల్ పెట్టండి, రెజ్యూమ్ పెట్టండి అంటారు. లేకపోతే లేటెస్ట్గా మ్యాచ్ కోసం చూడాలి అంటే ఒక ప్రొఫైల్ పెట్టండి అంటూ ఉంటారు కదా జనరల్గా. తర్వాత లేదంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక ప్రొఫైల్ టోటల్. మరి యేసుక్రీస్తు యొక్క ప్రొఫైల్, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క టోటల్, ఆయన బెత్లెహేముకు రాకముందు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎటర్నిటీ, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి? వాట్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? మన ఆత్మీయ హృదయంలో ఆ యొక్క ప్రభువును గుర్చిన ఆ సంగతులు, ఆయన గుర్చిన జ్ఞానయుక్తమైన మాటలు మన హృదయాల్లో మనం భద్రపరచుకోవాలి. ఒక షార్ట్ పేజీలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రొఫైల్ చెప్పమంటే ఇలా చెప్పాలి. చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా ఒక 8-9 అంశాలుగా ద ప్రొఫైల్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం. చాలామంది ఆయన ఏమనుకుంటారంటే ఆయన బెత్లెహేములో జన్మించిన దగ్గర నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది అనుకుంటారు. ఇంకొంతమంది యేసు ప్రభు అద్భుతాలు చేసే దగ్గర నుంచి ఆయన ట్రూ లైఫ్ స్టార్ట్ అయిందంటారు. ఇంకొంతమంది యేసు ప్రభు సిలువతో ఆయన జీవితం ముగించబడింది అంటారు కదా. ఈ లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రొఫైల్లో మొట్టమొదటి అంశము ప్రామిస్డ్ ఇన్ ద ఎటర్నిటీ, నిత్యత్వములో ఆయన వాగ్దానం చేయబడ్డాడు. చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుతుంటే, అనాది కాలముననే ఆ రక్షకును గుర్చిన వాగ్దానము చేయబడింది. అనాది కాలం అనే మాట గమనించండి. సో ఫస్ట్ ఐటమ్, ద ఫస్ట్ పాయింట్ ఇన్ ఇస్ అ పర్సనాలిటీ ప్రామిస్డ్ ఇన్ ద ఎటర్నిటీ, నిత్యత్వములో వాగ్దానం చేయబడిన రక్షకుడు. ఆ మాట మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. అనాది అనే మాట ఎప్పుడైనా గమనించారా బైబిల్లో? అనాది కాలం, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలము, అకాలము, ఇవన్నీ ఉన్నాయి. అకాలం అనే మాట పౌలు గారు ఉపయోగించాడు. నేను అకాలమందు పుట్టాను అన్నాడు. మోషే గురించి రాయబడింది ఆ కాలమందు మోషే పుట్టాను. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనాది కాలం. ఇదే మాట మరొక చోట ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అనాది కాలం. దీన్ని రియల్గా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే. యేసుప్రభు వారు ఎప్పుడున్నాడండి? ఆయన నిత్య కుమారుడు, ఎటర్నల్ సన్. ఆయన రక్షకుడుగా ఆయన అనాది కాలంలోనే వాగ్దానం చేయబడ్డాడు. ఆ మాట మనల్ని ఎంతో ఆశ్చర్యపరిచింది. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలండి. రక్షకుడు ముందా, రక్షణ ముందా? రక్షకుడు ముందా, పాపం ముందా? రక్షకుడు ముందా, పాపి ముందా? సేవియర్ ముందా, సిన్నర్ ముందా? సాల్వేషన్ ముందా, సిన్ ముందా? పాపం వచ్చింది కాబట్టి రక్షకుడిని దేవుడు వాగ్దానం చేశాడా, లేకపోతే ముందే వాగ్దానం చేశాడా? ముందే వాగ్దానం. ఎటర్నిటీ, యేసుక్రీస్తు నిత్యత్వంలో తండ్రి కుమారుడుగా వాగ్దానం చేయబడిన రక్షకుడుగా అనాది కాలంలో ఉన్నాడు. ఈ మాట మనల్ని
ఆయన యొక్క జీవితాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే మాట తీసుకెళ్తాం. ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు పలికిన మాట చాలా శ్రేష్టమైన మాట. ఆయనకు సిలువుకెళ్ళే కొన్ని గంటల ముందు ఆయన చేసిన మహా విజ్ఞాపనలో ఆయన పాఠం పలికి 24వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆయన ఎప్పుడో జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన గొర్రె పిల్లలాగా, ఒక రక్షకుడులాగా ఆయన ముందుగా సిద్ధం చేయబడ్డాడు. వాగ్దానం చేయబడిన రక్షకుడు. ఉదయం మనం ఆరాధించిన మన ప్రభు ఎవరంటే ఎటర్నిటీ పాస్ట్, నిత్యత్వంలో ఆయన వాగ్దానం చేయబడ్డాడు కదా. బైబిల్ అంతట్లో మొట్టమొదటి వాగ్దానం ఏది అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, కానీ అన్నిటికంటే గొప్ప వాగ్దానం ఏంటి? రక్షకుని గుర్చిన వాగ్దానం. ఎప్పుడు జరిగింది? అనాది కాలంనే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ మాట ప్రపంచంలో ఏ గ్రంథంలో లేదు, ఏ సాహిత్యంలో లేదు, ఏ పుస్తకాల్లో లేదు, ఏ నవల్లో లేదు, ఏ ఇతిహాసం లేదు, ఏ ఫిక్షన్ స్టోరీ లేదు. ఎవరైనా టైం గురించి మాట్లాడితే వందలు వేలు లక్ష సంవత్సరాలు చెప్తారు, కానీ దానికి ముందో చెప్పలేరు. కానీ ఎవరు చెప్తారండి? బైబిల్లో మాత్రమే రాయబడింది. ఎప్పుడైనా జగత్తు పునాది వేయబడక మునిపే. ఇదే మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు ఉపయోగించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడండి? ఏర్పాటు చేయబడ్డాడు. పేతురు రాసిన 1వ పత్రిక 18-19 వచనాల్లో జగత్తు పునాది వేయబడక మునిపే అపాయింటెడ్ సేవియర్. సో మొట్టమొదటి ప్రొఫైల్లో ప్రామిస్డ్ ఇన్ ద ఎటర్నిటీ. యుగాలు గడిచింది, సంవత్సరాలు గడిచింది. రెండవదిగా సెకండ్ అంశము ప్రాఫెసైడ్ ఇన్ ద ఈడెన్ గార్డెన్. ఏదైనా తోటలో ప్రవచించబడ్డాడు. ఎవరి గురించి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ద ఫస్ట్ ప్రాఫెసీ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవచనం ఎవరిని గురించి? ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే రక్షకుడుగా వాగ్దానం చేయబడిన ఆ ప్రభు గురించి మొట్టమొదటిగా ప్రవచించబడింది ఎక్కడండి? ఏదైనా తోటలో. 3వ అధ్యాయం 15 వచనం. బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలన చేస్తే మొదటి 2 అధ్యాయాలు ఎంత బాగుంటాయండి. మొదటి 2 అధ్యాయాలు నో మోర్ సిన్, పాపం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, మరణం లేదు. హ్యాపీయెస్ట్ చాప్టర్స్, హోలీ చాప్టర్స్. మరి బైబిల్లో చివరి 2 అధ్యాయాలు కూడా మీరు గమనించండి. చివరి 2 అధ్యాయాల్లో కూడా ఏం లేదండి, సేమ్ ఇవే మాటలు ఉంటాయి. ఏ మాటలు? నో మోర్ సిన్, నో మోర్ డెత్, నో మోర్ కట్స్, నో మోర్ డార్క్నెస్. చీకటి లేదు, వేదన లేదు. మొదటి 2 అధ్యాయాలు ఎలా ఉన్నాయో చివరి 2 అధ్యాయాలు అలానే ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? 3rd చాప్టర్. సాతాను యొక్క ఏదైనా తోటలో ఆ యొక్క ప్యారడైజ్లోకి సాతానుడు ప్రవేశించటం, ఆ యొక్క ఆది పితరులను డిస్టర్బ్ చేయటం చాలా కీలకమైన అంశాలు. ఇప్పుడు కూడా బైబిల్ పండితులు 3వ అధ్యాయం మీద ఇంకా పరిశీలన చేస్తూనే ఉన్నారు. ఎవరైనా బైబిల్ చదవాలని వచ్చినప్పుడు ఆ 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆగిపోతారండి. వాళ్ళ డౌట్లు ఏంటంటే ఆ చెట్టు ఎందుకు పెట్టాలి, ఆ పండు ఎందుకు పెట్టాలి, పండు తింటంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆపలేకపోయాడా, ఆయనకు తెలీదా అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. చరిత్ర జరిగిపోయింది, మనం దానికి ఏం చేయలేం కదా. ఒక వ్యక్తి ద్వారా ఏం కలిగింది? అపరాధం కలిగింది. రోమపత్రిక 5వ అధ్యాయంలో 1 మ్యాన్ ఆదాము ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు యొక్క రుయన్ నేచర్ని దేవుడు రిస్టోర్ చేయడానికి ఒక గొప్ప ప్రవచనం చెప్పాడు. ఎవరి గురించి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 3వ అధ్యాయం 15 వచ్చిన మాట మనం చూస్తున్నాం. నీకు సంతానం చేస్తాను, సంతానం దయచేస్తాను. ద సీడ్ ఆఫ్ ఉమెన్, స్త్రీ సంతానంగా ఆ రక్షకుడి లోకానికి రావాలి. అందుకే బైబిల్ యొక్క ఆశ్చర్యం ఏంటంటే ఇక అవ్వ సంతానముగా ఒక ప్రత్యేకమైన సంతానము దేవుని వాక్యంలో డెవలప్ అవుతూ వచ్చింది. షేము తర్వాత కుమారులు అబ్రహాము, దావీదు కదా. ఒక సీడ్, ఒక సంతానం, స్టెప్ బై స్టెప్ దేవుడు ఆ యొక్క చరిత్ర వెనకుండి తండ్రి అయిన దేవుడు ఆయన ప్లాన్ చేస్తూ ఒక్కొక్క వ్యక్తిని పుట్టిస్తూ వస్తున్నాడు. ఒక లైన్ వచ్చింది ఎక్కడి వరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉద్భవించేంత వరకు ఆ సీడ్, ఆ సంతానం కంటిన్యూ అయింది. ఈ లోకంలో ఏ వ్యక్తికి లేనటువంటి వంశావళి ఎవరికి ఉందండి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది.
నాకు మా తాత పేరు తెలుసు, ముత్తాత పేరు నాకు తెలుసు. మీ ముత్తాతల పేర్లు మీకు తెలుసా? ఇంకా ఒక 5-6 జనరేషన్ చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు కదా, ఎవరికి లేదు. ఆ సంతానం, ప్రవచించబడిన సంతానం దేవుడు రిజర్వ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కాపాడుతూ వచ్చాడు. పాత నిబంధనలు ఎందుకు యుద్ధాలు జరిగినాయి? ఎందుకు రక్తపాతం జరిగింది? ఎందుకు మారణహోమం జరిగింది చెప్పండి. చాలామంది ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతుంటే ఏంటబ్బా బైబిల్లో ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎంత రక్తపాతం జరిగింది, ఇలాంటి దేవుడాన్ని ఒక క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఆ యొక్క సాతానుడు ఆ సంతానం రాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. హెరోదు రూపంలో, ఫరో రూపంలో కదా. ఫరో గారు ఏం చేశాడు చెప్పండి? అసలు ఆ సీడ్ లేకుండా చేయాలి. మగపిల్లల్ని ఏం చేయాలి? మగపిల్లల్ని చెప్పండి, చంపేసేయాలి. హామాన్ ఏం చేశాడు? యోధా గోత్రాన్ని లేకుండా చేయాలి. యేసుప్రభు జన్మించేటప్పుడు కూడా రాజు పుట్టాడని న్యూస్ వచ్చినప్పుడు హేరోదు ఏం చేశాడు చెప్పండి? సీడ్ ఉండకూడదు. రాజుల గ్రంథంలో మరొక అంశం ఉంటుంది. ఒక రాణి అయితే రాజవంశ కుమారులు అందరినీ చంపేసిద్దండి. కానీ దేవుడు ఆశ్చర్యంగా ఒక పిల్లవాడిని దాచిపెడతాడు. ఎవరి పేరు? జోయాష్. ఆ సీడ్ ఏ విధంగా ప్రిజర్వ్ చేయబడుతుంది? ప్రవచించబడిన సంతానం, ఆ లైన్. దావీదు గారి మీదకు 2 సార్లు ఈటీసిరేశాడు సౌలు. ఒకవేళ దావీదుకి అది గుర్చబడి ఉంటే ఏమయ్యేది? దావీదు ఆ విధంగానే గోడకు బిగించబడి ఉంటే ఆ సీడ్ క్లోజ్ అయిపోయేది. వెయిట్ జరిగింది. 4000 years గడిచిపోయింది. ఇప్పుడు 3వ వంశము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 3వదిగా ప్రొవైడెడ్ ఎట్ బెత్లెహేమ్. 3వ ప్రొఫైల్. ఫస్ట్ ప్రొఫైల్ ఏంటండి? ప్రొఫైల్లోది ప్రామిస్డ్ ఇన్ ద ఇటర్నిటీ, నిత్యత్వంలో వాగ్దానం చేయబడ్డాడు. ఈడెన్ గార్డెన్స్లో ప్రవచించబడ్డాడు. 3వదిగా బెత్లెహేములో ఆయన ప్రొవైడెడ్, సర్వమానవాళి కొరకు ఆయన గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు కదా. బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారముగా, అందరికి సరిపోయే ఆహారముగా ప్రొవైడెడ్ అట్ బెత్లెహేమ్. అందుకే యేసుప్రభు యోహాను సువార్తలో 7 సార్లు ఆ మాట ఉపయోగించాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ప్రొవిజన్గా, సర్వమానవాళి ఆత్మకు ఆహారంగా ఆయన బెత్లెహేంలో జన్మించాడు. యేసుప్రభు జన్మించకముందే కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఆ రక్షకుని యొక్క జన్మస్థలం, నేటివ్ ప్లేస్ చెప్పబడింది. ప్రొఫైల్లో తప్పనిసరిగా ఏం పెడతారండి? ప్రొఫైల్లో చెప్పండి, ఎక్కడ పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చామా, తెలంగాణ నుంచి వచ్చామా, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి వచ్చామా, గుంటూరు జిల్లా నుంచి వచ్చామా? వెరీ ఇంపార్టెంట్ కదా. నేటివ్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క రక్షకుని యొక్క ప్రొవిజన్ ఎక్కడ జరిగిందండి? బెత్లెహేమ్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బెత్లెహేమ్? బెత్లెహేమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ప్రపంచం యొక్క సెంటర్, ప్రపంచం యొక్క నడిబొడ్డులో ఆ రక్షకుడు ఉద్భవించాడు. స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, ఒక కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ఒక ఏంజల్గా రాలేదు, ఆయన ఒక యానిమల్గా రాలేదు, ఆయన ఒక ఏలియన్గా రాలేదు. ఎలా వచ్చాడండి? ఆయన నీ వలే నా వలే మనుషుని పోలికగా ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ప్రొవైడెడ్ ఎట్ బెత్లెహేమ్. ఈ బెత్లెహేమ్ గురించి ఒక మంచి మాట మనం చూస్తున్నాం కదా. మనందరూ తెలుసు, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. లేఖనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చూస్తే, దయచేసి ఒక సహోదరుడు చదవండి. అంశాన్ని మనకు తెలిసిందే, కానీ మరలా ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం, ఆయన గూర్చిన సంగతులు, ఆయన గూర్చిన అంశాలు మన హృదయాల్లో మనం పదిలపరుచుకుందాం. ఈ ప్రొఫైల్, ఆయన గూర్చిన అంశాలు మన హృదయంలో ముద్రించుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు యొక్క జన్మం, ఆయన యొక్క బెత్లెహేములో జన్మించడం గురించి రాయబడినప్పుడు అక్కడ ఒక మాట ఉపయోగించబడింది, స్వల్ప గ్రామం. బెత్లెహేము ఎఫ్రాతా ఏం రాయబడిందండి? స్వల్ప గ్రామం. మేబీ ఒక 100 చిన్న హ్యాంబ్లెట్, ఒక చిన్న గుడిసెల్, చిన్న చిన్న గృహాలు. ఏ స్మాల్, ఎన్నికలేని పట్టణం, ఎన్నికలేని గ్రామం. యేసుప్రభు జన్మించినప్పుడు ఆ శాస్త్రులు అదే మాటను, దయచేసి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అవే మాటలు, ఆ మీకా గారు చెప్పిన మాటలే
వారు చదువుతున్నప్పుడు ఎలా కనపడిందో చూద్దాం. చూడండి ఒకసారి. బెత్లెహేమా, ఒక్కసారి బ్రదర్ మీరు రాంగ్ చదువుతున్నారు, మళ్ళీ చదవాలి. ఎందుకంటే అది మీకా గ్రంథం 5:2 ఒక చోట పెట్టుకోండి. ఇటు మరలా మత్తయి సువార్త 2:5 పట్టుకోండి. ఆ 2 మాటలు మీరు చూడండి. అక్కడేమో స్వల్ప గ్రామం అని ఉంది, ఇక్కడేముందండి? ప్రింటింగ్ మిస్టేక్ పడిందా? టోటల్ ఆపోజిట్ కదా. మనకి ఎన్ కదా మ్యాథ్స్లో ఉంటాయి కదండి నెగిటివ్స్, దాన్ని సింబల్ని ఏమంటారు? ఇట్లా ఉంటుంది కదా, ఎన్ అని పెడతారు. ఎన్ అని కాకుండా నెగిటివ్ పెట్టడానికి నెగిటివ్స్ అంటారు కదండి. ఆపోజిట్ టోటల్గా మారిపోయింది. స్వల్ప గ్రామము బెత్లెహేము అని రాయబడింది. ఇక్కడ ఎంత మాత్రము స్వల్పమైంది కాదు. ఏంటి ప్రాబ్లం? యేసుప్రభు జన్మించినంత వరకు బెత్లెహేము స్వల్పమైనదే. ఇప్పుడు యేసుప్రభు బెత్లెహేములో జన్మించాడు కాబట్టి ఇక ఎంత మాత్రము అల్పమైంది కాదు. రెండవది కూడా ఉంది, ఆయన లేనంత వరకు స్వల్పమైంది. ఆయన అప్పుడు ఉన్నాడు కదా. వాళ్ళ లేఖనాలు చదువుతున్నప్పుడు బెత్లెహేములో ఒక ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి ఇక ఎంత మాత్రము అల్పమైంది కాదు. వాట్ ఏ ప్రివిలేజ్. మనం కూడా ప్రభు నిశ్చయించినంత వరకు వీఆర్ ఆర్డినరీ, బట్ నౌ వీఆర్ ఎక్స్ట్రాడినరీ. మూడవదిగా ప్రొవైడెడ్ ఎట్ బెత్లెహేమ్. నాలుగవదిగా ఆయన 33.5 years ఈ లోకంలో జీవించాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. నీటి మీద, గాలి మీద, దైవపు శక్తుల మీద ఆయన ప్రభావాన్ని నిరూపించుకున్నాడు. దివ్యమైన బోధలు చేశాడు. నాలుగవదిగా ప్రజెంటెడ్ ఎట్ కల్వరీ. ఆ రక్షకుణ్ణి సర్వమానవాళి కొరకు కల్వరిలో ప్రదర్శించాడు. ప్రజెంటెడ్ ఎట్ కల్వరీ. ఎత్తైన కొండ మీద, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ ప్రియ కుమారుడు, ఆ దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు వేలాడబడ్డాడు. సిలువకి ఎవరు అప్పగించారండి? యూదా ఇస్కరియోత, శాస్త్రులు, పరిసయ్యుల, లోకాధికారుల? అవన్నీ వాస్తవమే. కానీ అపోస్తల కార్యగ్రంథం 2:23 ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించారు. అప్పగించాడు. రోమపత్రిక 8:31 మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. హి వాజ్ ప్రజెంటెడ్ అట్ కల్వరీ. ఆ యొక్క భూమి యొక్క సెంటర్లో యెరూషలేం భౌగోళిక ముఖ్య పట్టణం, అది సెంట్రల్ ప్లేస్. అక్కడ ఆ రక్షకుడు ఎత్తైన కొండ మీద, ద ఓల్డ్ రగ్గడ్ క్రాస్, ఆ సిలువ మీద ఆయన వేలాడాడు. మేకులతో కొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం ధరించాడు. ఆయన ముఖము ఉమ్మిని హేళనం. ఆయన అప్పగించబడ్డాడు. 6 hours ప్రియ కుమారుడైన యేసు ప్రభువు సిలువలో వేలాడాడు. మార్నింగ్ 9 to 3. 3 hours వెలుగులో ఆయన కనపడ్డాడు. 3 hours చీకట్లో కనపడ్డాడు. ఆ యొక్క వెలుగు చీకట్లో దోబుచులాడిని. యేసు ప్రభువు కల్వరి సిలువలో ఆయన ప్రదర్శించబడ్డాడు. ఆయన సిలువ ప్రదర్శించబడింది. ఆయన ప్రేమ ప్రదర్శించబడింది. నాలుగవదిగా ప్రజెంటెడ్ ఎట్ కల్వరీ. దానికి గొల్గాతా అని పేరు కూడా మనం చూస్తున్నాం. ఆ కపాలమనబడే భయంకరమైన స్థలం. ఇప్పటికి కూడా బైబిల్ పండితులకి అదొక ప్రజలే. గొల్గాతా ఎందుకు వచ్చింది ఆ పదం? కపాలమనబడే స్థలం. ఆ కొండ, ఆ కపాలం అనే ప్లేస్, ఆ స్థలం ఆ యొక్క షేప్లో ఉందా మనకు తెలీదు. లేకపోతే అక్కడ అనేకమైన తల యొక్క పుర్రెలు ఉన్నాయా మనకు తెలియదు. కానీ అదొక భయంకరమైన స్థలం. నాలుగవదిగా ప్రజెంటెడ్ ఎట్ కల్వరీ. ఆయన ప్రదర్శించబడ్డాడు. యేసు ప్రభు యొక్క శ్రమల గురించి మనం ఆలోచించినప్పుడు భక్తులు 3 రకాలుగా చెప్తారండి. గెత్సెమనే తోటలో ఆయన మానసిక శ్రమలు పొందాడు. సైకలాజికల్ ట్రయల్స్. గెత్సెమనే తోటలో ఎవరు ఆయన మీద పడలేదు, ఎవరు ఆయన హింసించలేదు, ఎవరు ఆయన గుద్దలేదు. మానసిక ఒత్తిడి పొందాడు. ఆయన యొక్క ప్రెషర్కి రక్త చెమట రూపంలో వచ్చింది. హెమోడిట్రిసిస్, సైకలాజికల్ ట్రయల్స్. తర్వాత గబ్బాతాలో ఎర్లీ మార్నింగ్ ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. పిలాతు గారు వారిని సంతృప్తిపరచడానికి కోడాలతో కొట్టించాడు. ఫిజికల్ ట్రయల్స్, మానసికమైన భౌతిక శ్రమలు పొందాడు. గాయాలు చేశారు. ఇక సిలువలో అందరికి దూరంగా ఉన్నాడు.
కింద అల్లరి మోకలు ఉన్నారు, కానీ ఇప్పుడు సిలువలో నేరుగా తండ్రి అయిన దేవుడే తన కుమారుని శిక్షించాడు. స్పిరిచువల్ ట్రయల్స్. ఏ ట్రయల్స్ అండి అవి? ఆధ్యాత్మిక శ్రమలు. గెత్సెమనేలో మానసిక శ్రమలు, గబ్బాతాలో భౌతిక శ్రమలు, గొల్గాతాలో ఏ శ్రమలండి? ఆధ్యాత్మిక శ్రమలు, స్పిరిచువల్ ట్రయల్స్. కల్వరి శిలువలో ఆయన ప్రజెంట్ చేయబడ్డాడు. నెక్స్ట్ 4వది ఏంటి? ప్రూవ్డ్ ఎట్ ద గార్డెన్. ఆ యొక్క సిలువకు దగ్గరలో ఒక సమాధి ఉంది, ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక క్రొత్త సమాధి ఉంది. బైబిల్ ఎంత ఆశ్చర్యం అండి. ఏ న్యూ టూమ్. సమాధి అని రాసుంటే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కదా. యేసుప్రభుని ఏ సమాధిలో పెట్టారండి? క్రొత్త సమాధిలో పెట్టారు. ఎవరి సమాధి అది? అరిమతయి యోసేపు సమాధి. ఎందుకు క్రొత్త సమాధి? వై న్యూ టూమ్? ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రపంచంలో లేకపోతే వాళ్ళకున్న ఆచారంలో ఇప్పుడు కూడా కేరళలో ఉంటుంది, చర్చెస్ కిందే సమాధులు ఉంటాయి. స్థలం చాలా కష్టం కాబట్టి చర్చ్ కిందే లిఫ్ట్ ఉంటుంది. ఆ బాక్స్ తీసుకెళ్ళి లిఫ్ట్లో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క అర ఉంటుంది. ఆ ఫ్యామిలీకి అరలో పెట్టేస్తూ ఉంటారు. ఆ చర్చ్ కింద ఏముంటాయండి? సమాధులే. ప్రజెంట్ లేటెస్ట్ అందరూ బరియల్ గ్రౌండ్స్ వచ్చినాయి కాబట్టి చర్చెస్ కింద ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా యూదులు కూడా ఒక పెద్ద సమాధి ఉంటుంది, అందులోనే వాళ్ళందరినీ వన్ బై వన్ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ ఎవరైనా ఆ సమాధిలో ముందుగా పెట్టబడి ఉంటే ఆ మరణపు కుళ్ళు సమాధిలో ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు వారికి మరణపు కుళ్ళు అంటకూడదు కదండి. ఆయన కుళ్ళు పట్టనీయబడలేదు, ఆ పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు, ఆయనకు మరణపు కుళ్ళు పట్టడానికి వీల్లేదు. కాబట్టి ఏ సమాధి? న్యూ టూమ్. పెద్ద రాయి పెట్టారు, స్టోన్. దానికి ఒక సీల్ వేశారు, రాజముద్ర వేశారు, సోల్జర్స్ని పెట్టారు. 3 రకాలుగా పరామరిక చేశారు కదా. గ్రేట్ స్టోన్, పెద్ద రాయి పెట్టారు. రెండోది సీల్ వేశారు. మూడోది కిరాయి సైనికుల్ని కాపలా పెట్టారు. ఏం జరిగింది? ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తోటలో నుంచి ఆయన బయటకు వచ్చాడు, ఆ సమాధి నుంచి బయటకు వచ్చాడు. రాయి దొర్లించబడింది, రాయి క్రింద పడిపోయింది, రాయి మీద కూర్చుని ఉన్నాడు, సెటిల్ చేయబడింది. ప్రూవ్డ్ అట్ ద టూమ్. సమాధి దగ్గర ఆయన నిరూపించబడ్డాడు. ఈ లోకంలో ఎన్నడూ జరగలేదు. ఆయన యొక్క వర్జిన్ బర్త్, ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎన్నడూ కనని గర్భం ద్వారా వచ్చాడు. ఎవరు ఎన్నడూ పెట్టబడిన సమాధిలో పెట్టారు. అందుకే గొప్ప భక్తులు అంటారు, వర్జిన్ వూమ్, వర్జిన్ టూమ్. 5వదిగా ఆయన ప్రూవ్ చేయబడ్డాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రభు పలికిన మాట, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగంలోకి ఏమై ఉన్నాను? సజీవున్నాను. 5. 6వదిగా అపోస్తుల కార్యంలోకి వచ్చాము. ప్రీచ్డ్ ఎవ్రీవేర్. ఆ చనిపోయి తిరిగి లేచిన ప్రభువు గురించి ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు. ఆ బూదిగంతాల మాటలో హైదరాబాద్ ఉంది. ఆ బూదిగంతాల మాటలో మోదుకూరు ఉంది. ఆ బూదిగంతాల మాటలో చెప్పండి విసన్నపేట ఉంది. ఆ బూదిగంతాల మాటలో గుడిమూల ఉంది. ఆ బూదిగంతాల మాటలో చెప్పండి బ్రదర్స్ ఢిల్లీ ఉంది కదా. ప్రీచ్డ్ ఎవ్రీవేర్. యేసుప్రభువు ఈ లోకంలో ప్రకటించబడుతున్నట్టుగా మరి ఎవరూ ప్రకటించబడట్లేదు. మార్కెట్ ప్లేస్లో ప్రకటించబడుతున్నాడు, కాన్ఫరెన్స్ హాల్లో ప్రకటించబడుతున్నాడు, వీధుల్లో ప్రకటించబడుతున్నాడు, గృహాల్లో ప్రకటించబడుతున్నాడు, ప్లెయిన్స్ పర్వతాల మీద ప్రకటించబడుతున్నాడు, ట్రైబల్ ఏరియాస్లో ప్రకటించబడుతున్నాడు. ఆయన ప్రొఫైల్ ఈ 2000 years ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించబడుతున్నాడు. ప్రభు పలికిన మాట కదా. ఏంటి ఆ మాట? మీరే నాకు సాక్షులు, సమస్త జనులలో ప్రకటించబడాలి. గో స్పెల్ ద గాస్పెల్, ప్రీచ్డ్ ఎవ్రీవేర్. ఇది మనకొక హెచ్చరిక, ఇది మనకొక కమాండ్. యేసుప్రభు వారు ఆయన వెళ్ళిపోతూ చెప్పిన ఆఖరి మాట ఏంటండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కమిషన్ అంటారు. కమిషన్ని ఇప్పుడు ఒమిషన్. ఒమిషన్ అంటే ఏంటి? తీసివేశారు. కమిషన్ కాదండి, ఒమిషన్. సువార్త ప్రకటించాల్సిన పని లేదండి, ఆయన పైన ఆయన చూసుకుంటాడండి, మనం చేయాల్సిందేనని నేటి క్రైస్తవులు ఒమిషన్ అంటే తీసివేశారు. నో నో నో. ప్రభువారు చెప్పింది ఏంటండి? కమిషన్. 6వ సత్యము, ప్రీచ్డ్ ఎవ్రీవేర్.
మన గ్రామాల్లో ప్రకటించబడుతున్నాడా? ప్రతి నోట ప్రతి చోట ఆయన సువార్తను గురించి మనం ప్రకటించాలి. అపోస్తలులు ఒక జస్ట్ 11 members, 12 members, a small group within ఇయర్స్లో రోమా సామ్రాజ్యం అంతటిని తలకిందులు చేశారు. 2000 years ఈ సువార్త కొరకే అనేక మంది హతసాక్షులు అయిపోతున్నారు. లోకానికి అర్థం కావట్లేదు. ప్రభు యొక్క కమాండ్ని బట్టి ఆయన ప్రకటిస్తున్నాము. 7వదిగా మరి ఇప్పుడు ప్రభు వారు ఎక్కడున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచి 40 years భూమి మీద సంచరించాడు. ఆయన శిష్యులకు ఆయన కనపరుచుకున్నాడు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పీరియడ్స్, ఉదయకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం, డిఫరెంట్ పర్సన్స్, పురుషులకి స్త్రీలకి, ఎన్నిక చేయబడిన వారికి ఆయన అగపడి ఆయన తండ్రి కుడిపార్సును హెచ్చించబడి 7వదిగా ప్లేస్డ్ ఇన్ హెవెన్. ఇప్పుడు ప్రభు వారు ఎక్కడున్నాడండి? ఆ ప్రొఫైల్లో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక అడ్వకేట్గా, ఒక ఉత్తరవాదిగా, ఆయన ఒక ప్రధాన యాజకుడిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక సారాంశం అదే. పరలోకమును తెలిసిన పుస్తకం అని దాన్ని అన్నారు. ఆ యొక్క హెవెన్ని తెరిచి ఆ గ్రంథము ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఏం చేస్తున్నాడు మనకొక లుక్, మనకొక పరిశీలన ఇస్తుందండి. హెబ్రీ పత్రిక చదవండి. ఆయన ప్రజెంట్ మినిస్ట్రీ, ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నాడు కదా. యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ 2000 years చాలా పనులు చేస్తున్నాడు. అందులో కనీసం ఒక ముఖ్యమైన పని, నేను స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అదొక డైమెన్షన్. ఆయన లోకంలో ఒక కార్పెంటర్గా వచ్చాడు కదా. ఇజ్రాయెల్ దేశంలో కార్పెంటర్ అంటే 2 రకాల పనులండి. ఒకటి గోడ పని చేసే వాళ్ళని కార్పెంటర్స్ అంటారు, చెక్క పని చేసే వాళ్ళని కార్పెంటర్స్ అంటారు. ఆయన మొదటి రాకడలో చెక్క పని చేసేవాడుగా కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన చెక్క పని కాదు, ఏ పని అండి? రాళ్ల పని కదా. గ్రేట్ మ్యాన్షన్స్ ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 2000 years. భక్తులు ఆశ్చర్యపోతున్నారండి. 2000 సంవత్సరాల నుంచి ఆయన కడుతున్నాడంటే ఎంత అందంగా ఉంటుందో కదా. ఇంకా ఎంత దానికి ఇంకా ఎన్ని రకాలైన నగిషీ పనులు చేస్తున్నాడో నాకు తెలియదు. మై హ్యూమన్ ఇమాజినేషన్ నాకు అందదు, నా జ్ఞానానికి అందదు. ఈ 2000 years ఆయన మన కొరకు స్థలాల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్లేస్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అండ్ లాస్ట్ వన్ ఇప్పుడే మనం పాడుకున్నాం కదండి. అదే ఆ రోజు ముందుగా సంఘం కొరకు వస్తాడు, ర్యాప్చర్ అన్నారు. తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన యెరూషలేమును రాజధానిగా చేసుకుంటాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. పాత నిబంధనలో చెప్పిన ప్రవచనం, దావీదుకి ఇవ్వబడిన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. ఏ గ్లోబల్ మెట్రోపాలిటన్ సిటీ, ఆయన రాజ్యాన్ని పవర్డ్ ఇన్ యెరూషలేం. 9వ సత్యము, ఆయన యెరూషలేములో రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన శక్తిని ప్రదర్శిస్తాడు, శాంతి సంతోషం ఉంటుంది, శత్రువుల్ని ఓడిస్తాడు. ఆయన యొక్క గొప్ప అంశాన్ని మనం చూసినప్పుడు పవర్డ్ ఇన్ యెరూషలేం. చాలామంది అనుకుంటున్నారండి, ఇక యేసుప్రభు భూమి మీదకి రాలేండి, యేసుప్రభు పని అయిపోయింది, ఆయన చాప్టర్ సిలువుతోనే అయిపోయింది, ఆయనకి ఒక ప్రణాళిక ఉందని క్రైస్తవులు కూడా బోధిస్తున్నారు. ఆయన భూమి మీదకి రాడు అని అంటున్నారు. కానీ లేఖనాలు మనం చూస్తున్నాం ఆయన యొక్క ప్రోగ్రాంలో నెక్స్ట్ ఈవెంట్ ఆయన రావాల్సిందే. మొదటగాను గొర్రెగాను వచ్చాడు, రెండవసారి నెల రాబోతున్నాడు, కొదమ సింహంగా రాబోతున్నాడు. యెరూషలేములో పాదాలు పెడతాడు, భూమి కంపించిద్ది. ఆయన 1000 years రూల్ పరిపాలన చేయబోతున్నాడు. మీడియేటర్, మెషియోనిక్ క్లాస్, మిలీనియల్ 1000 years దీని పరిపాలన చేస్తాడు. ఈ యొక్క రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అండ్ 10th one పర్ఫెక్టెడ్ ఇన్ హెవెన్. మొత్తం తండ్రికి అప్పగిస్తాడు. సర్వములు సర్వం అవుతుంది. యుగ యుగాలు మనం ఆయనతో ఉండబోతున్నాం. సదాకాలం మనం మన ప్రభుతో ఉండబోతున్నాం. ఆయనతో పరిపూర్ణమైన స్థితిలో మనం ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల మీద చదవండి. రేపు ఆయన ముందు మనం కూర్చుంటాం, ఆయన ముఖం ఎదుట మనం చూస్తాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన్ని సేవిస్తాం. 7 great యాక్టివిటీస్, మనం మహిమలో చేసే 7 గొప్ప కార్యాలు
ప్రకటన గ్రంథం 21:2 చెప్పబడ్డాయి. పర్ఫెక్టెడ్ ఇన్ హెవెన్, పరలోకంలో పరిపూర్ణమైన ప్రభువాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క ప్రొఫైల్, ఈ 10 అంశాలు మన హృదయాల్లో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రామిస్డ్ ఇన్ ద ఇటర్నిటీ, prophesied in the Eden garden, provided at Bethlehem, proved at the Calvary, presented at the Calvary, proved at the garden tomb, preached everywhere, placed in heaven now, but one day, powered in Jerusalem, and perfected in eternity, from eternity to eternity. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రొఫైల్ మన హృదయంలో ముద్రించుకుందాం. ఆయన గురించిన సంగతులు, ఆయన గురించిన తలంపులతో మనం నింపబడదాం. వాట్ ఏ క్రైస్ట్, వాట్ ఏ జీసస్ క్రైస్ట్, వాట్ ఏ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క సంగతులు మనం తలపోసుకుందాం. దేవుడి తలంపులను దీవించునుగాక.